ఇప్పుడు మనం దేశ ఆర్థికాభివృద్ధిని కొలిసే సాధనాల గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా దేశ ఆర్థికాభివృద్ధిలో కొలమానాలనేవి ఎంతగానో వాటి పాత్రను పోషిస్తాయి. అందులో అనేక రకాల అంశాలు ఇమిడి ఉంటాయి. ప్రధానంగా దేశ ఆర్థికాభివృద్ధి అంటే ఒక దేశంలో భౌతిక ఉత్పత్తి సాధనాలతో పాటు ఉత్పాదక సాధనాలను కూడా కలిసి ఉండేదానిని ఒక దేశ ఆర్థికాభివృద్ధిగా మనం పేర్కొంటాం. అంటే ఉత్పాదక విధానాలతో పాటు దేశంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులను కూడా దేశ ఆర్థికాభివృద్ధిగా మనం సూచించడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఒక దేశ ఆర్థికాభివృద్ధిని పరిగణనలోనికి తీసుకునేటప్పుడు జీవన ప్రమాణం, ఆరోగ్యమైన విద్యా విధానం లాంటి అంశాలు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. వీటితో పాటు మానవాభివృద్ధి సూచిక కూడా ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ ఆర్థికాభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అయితే ఈ ఆర్థికాభివృద్ధిని కొలిసే సాధనాలలో మొదటిది జాతీయ ఆదాయం, రెండవది తలసరి ఆదాయం, మూడవది ఆర్థిక సంక్షేమం, నాలుగవది అన్రేజ్డ్ డెవలప్ ఆర్థికాభివృద్ధి సూచిక, ఆరవది భౌతిక జీవన ప్రమాణ సూచి, ఆరవది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇందులో ప్రధానంగా జాతీయ ఆదాయం అనేది ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ప్రొఫెసర్ ఇక్స్ తెలియజేసినట్లు జాతీయ అభివృద్ధిని కొలిచేటువంటి సాధనాలలో అత్యున్నతమైన అతి ప్రధానమైనటువంటి సూచిక ఈ జాతీయ ఆదాయం. అంటే నిజమైన వస్తూత్పత్తి విధానాలలో జాతీయ ఆదాయం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రొఫెసర్ శామ్యూల్సన్ తెలియజేసినట్లు జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది ఆర్థికాభివృద్ధికి ఒక ప్రధానమైనటువంటి సూచిక. అయితే ఈ జాతీయ ఆదాయం ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ దీనికి కూడా కొన్ని పరిమితులు అనేవి ఉండటం జరిగింది. ఇది జీడిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో వస్తూత్పత్తి విధానాలలో సరికొత్త మార్పులు అనేవి సక్రమంగా ఉండటానికి ఇక్కడ అవకాశం అనేది ఉండటం లేదు. దానితో పాటు జీడిపిని ప్రస్తుత ధరల వద్ద దీన్ని పరిగణనలోనికి తీసుకునేటప్పుడు వస్తు సేవలు అనేవి ప్రధాన పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. అంటే ఆర్థికాభివృద్ధిలో జాతీయ ఆదాయం అతి ప్రధానమైనటువంటి సూచిక. తర్వాత తలసరి ఆదాయం. తలసరి ఆదాయాన్ని తెలుసుకోవాలంటే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా చేత భాగిస్తే తలసరి ఆదాయం అనేది వస్తుంది. చేత తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము బై దేశ జనాభా. ఈ తలసరి ఆదాయాన్ని ప్రొఫెసర్ గుస్తావ్ రైన్స్ చెప్పినట్లు పెర్ క్యాపిటా తలసరి ఆదాయం అనేది ఒక దేశ ఆర్థికాభివృద్ధికి సూచికలో ప్రధానమైనటువంటి సూచిక తలసరి ఆదాయం. ఆ తలసరి ఆదాయాన్ని బట్టి ఆ దేశం అభివృద్ధి చెందినదా, అభివృద్ధి చెందుతున్నదా అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఈ తలసరి ఆదాయం వలన ఉంటుంది. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో జీవన ప్రమాణం ఎక్కువగా ఉంటుంది.
ఆ దేశాల యొక్క ఉత్పాదక విధానాలలో మార్పు ఎక్కువగా ఉంటుంది. ఆ దేశాలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతాయి. అందుచేత ఏ దేశంలో అయితే తలసరాదాయం ఎక్కువగా ఉంటుందో, తలసరాదాయం ఎక్కువగా ఉన్న దేశాలను ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలని, తలసరాదాయం తక్కువగా ఉన్న దేశాలను ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని మనం పేర్కొనటం అనేది జరుగుతుంది. అయితే ఈ తలసరాదాయంలో కూడా కొన్ని రకాల పరిమితులు ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో దీనిని ఒక సూచికగా పరిగణించలేము. ఈ తలసరాదాయం వల్ల అనేక రకాలైనటువంటి లోపాలు కూడా మనకి తలెత్తుతున్నాయి. అందులో ప్రధానంగా నిరుద్యోగిత, పేదరికం, ఆదాయ పంపిణీ లాంటి అంశాలు ఈ తలసరాదాయం వలన తేడాల వలన తలెత్తుతున్నవి. ఇవి ఎక్కువగా ఎక్కడైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయో ఆ దేశాలలో ఈ సమస్య అనేది ప్రధానంగా ఉండటం అనేది జరుగుతుంది. దానితో పాటు ఆర్థిక సంక్షేమం. ఆర్థిక సంక్షేమం అంటే దేశ ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక సంక్షేమం అనేది ప్రధానమైనటువంటి సూచిక. కొలిన్ క్లార్క్ లాంటి ఆర్థికవేత్తలు దేశ ఆర్థికాభివృద్ధికి సంక్షేమమైనటువంటి అర్థశాస్త్రం అనేది ప్రధాన అభివృద్ధి సూచికగా ఉంటుందని వాళ్ళు తెలియజేయటం అనేది జరిగింది. దేశంలో ప్రజలందరికీ కనీస అవసరాలను సమకూర్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ వ్యవస్థలపై ఉంటుందని, తిండి, బట్ట, వసతి అనేటువంటి సదుపాయాలు ప్రజలకు అందించగలిగితే ఆ సమాజం ఆర్థిక సంక్షేమమై ఉంటుందని తెలియజేయటం జరిగింది. అయితే దీనిలో కూడా కొన్ని పరిమితులు ఉండటం వల్ల ఆయా దేశాల జాతీయ ఉత్పత్తి అక్కడ ఉన్నటువంటి కొన్ని రకాల అంశాలపై ఆధారపడి ఉండటం, ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎట్లా ఉత్పత్తి చేయాలి, ఎవరి కొరకు ఉత్పత్తి చేయాలనేటువంటి కొన్ని అంశాల వలన అవి వచ్చేటువంటి ఆదాయం ఉన్నటువంటి ఆదాయాన్ని పంపిణీ చేసేటువంటి విషయాలలో ఉన్నటువంటి తేడాల వల్ల మనం జాతీయ ఆదాయం, ఆర్థికాభివృద్ధిని పరిగణనలోనికి తీసుకునేటప్పుడు ఈ ఆర్థిక సంక్షేమం ప్రధానమైనటువంటి పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. దీనితో పాటు ఎన్రైజ్డ్ ఏ కోర్ ఇండికేటర్ ఆఫ్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి సూచికలో ప్రధానమైనటువంటి సూచికగా కొన్ని రకాల అంశాలను మనం పరిగణలోనికి తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో ప్రధానంగా ఏ ఆర్థికాభివృద్ధిలోనైనా ఈ సాంఘిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తాయి. అందులో ప్రధానమైనది జీవన ప్రమాణం. సర్వసాధారణంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో జీవన ప్రమాణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని రకాల పేదరిక, నిరుద్యోగాల వల్ల, ఆ దేశాలలో సంభవిస్తున్న అనారోగ్య సమస్యల వల్ల పూర్తి స్థాయిలో అక్కడ ఆర్థికాభివృద్ధి అనేది తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. దాటితో పాటు వ్యవస్థాపూర్వక విధానాలలో లోపభూయిష్టమైనటువంటి విధానాల వల్ల కూడా ఆర్థిక వ్యవస్థ సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని పొందటం అనేది పూర్తి స్థాయిలో జరగటం లేదు. దానితో పాటు దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రాథమిక, ద్వితీయ విద్యా విధానాలలో విద్యా వ్యవస్థల యొక్క మార్పు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. వీటన్నింటితో పాటు అన్ని రకాల అంశాలని పరిగణనలోనికి తీసుకుని ఆర్థిక వ్యవస్థ కలిగిన అభివృద్ధి చెందినటువంటి దేశాలలో జనాభా అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఆయా దేశాలలో పూర్తి స్థాయి ఇండికేటర్గా అంటే సూచికగా పేర్కొనేటప్పుడు పై అంశాలని మనం పరిగణనలోనికి తీసుకోవటం అనేది జరుగుతుంది. దీనితో పాటు PQL అంటే భౌతిక జీవన ప్రమాణ సూచి. ఇందులో ప్రధానంగా జీవన ప్రమాణ సూచిక అంటే ప్రజలు వాళ్ళ జీవన విధానాల్లో మోరిస్ వివరించినట్లుగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ప్రతి
శిశు మరణాల రేటు ఏ విధంగా ఉంటుంది, లిటరసీ రేటు ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ భౌతిక జీవన ప్రమాణ సూచిలో సూచించడం అనేది జరుగుతుంది. అంటే ఎంతమంది ఎక్కువ స్థాయిలో జీవన ప్రమాణం ఎన్ని సంవత్సరాలు దేశ ఆర్థికాభివృద్ధిలో సూచికగా ఉపయోగపడుతుంది, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు జీవన ప్రమాణం జీవిస్తున్నారు, అంటే శిశు మరణాల రేటు ప్రతి 1000 మందికి ఏ విధంగా ఉంది, అక్షరాస్యత రేటు ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ భౌతిక జీవన ప్రమాణ సూచిలో మనం పేర్కొనడం జరుగుతుంది. దాదాపు స్వతంత్ర భారతదేశంలో మన దేశంలో భౌతిక జీవన ప్రమాణ సూచి అనేక రకాల మార్పుల్ని తీసుకురావటం అనేది జరిగింది. వాటితో పాటు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని కూడా మనం దేశ ఆర్థికాభివృద్ధిలో విభిన్న రకాలుగా విస్తరించడం అనేది జరుగుతూ వచ్చింది. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలను పరిగణనలోనికి తీసుకున్నప్పుడు మానవాభివృద్ధి సూచిక అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి భారత్ ఆ శాస్త్రవేత్త చెప్పినట్టు ప్రకారం ఆయనతో పాటు భారత నోబెల్ పురస్కార గ్రహీత అయినటువంటి ఆర్థిక సంక్షేమ అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజు పొందినటువంటి అమర్త్య సేన్ చెప్పిన దాని ప్రకారం 3 రకాల అంశాలను ఈ మానవాభివృద్ధి సూచికలో పేర్కొనటం అనేది జరుగుతుంది. అయితే ఏ దేశంలో అయితే మానవాభివృద్ధి సూచిక రేటు గరిష్టంగా ఉంటుందో ఆ దేశంలో అభివృద్ధి అనేది సక్రమంగా జరుగుతుంది. మానవాభివృద్ధి సూచికను ప్రధానంగా 3 అంశాలు పరిగణనలోనికి తీసుకుంటాయి. అందులో ఆరోగ్యపరమైనటువంటి జీవన ప్రమాణ సూచిక ఆ దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. దానితో పాటు ఆ దేశం యొక్క విద్యా విధానం ఏ విధంగా ఉన్నది అందులో ప్రధానంగా సూచించడం జరుగుతుంది. దానితో పాటు ఆ దేశంలో ఉన్నటువంటి తలసరాదాయం ఏ విధంగా ఉన్నది అనేది ఈ 3 అంశాలను, అంటే జీవన ప్రమాణం, అక్షరాస్యత, తలసరాదాయం, ఈ 3 అంశాలు ఏ స్థాయిలో ఉన్నాయో వాటిని బట్టి మానవాభివృద్ధి సూచికను పేర్కొనటం అనేది జరుగుతుంది. వాటి యొక్క శాతం రేటు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఆయా దేశాలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించేటట్టు మనం పరిగణిస్తాము. దాదాపు భారతదేశం మానవాభివృద్ధి సూచికలో 125 స్థానాల తర్వాత ఉండటం మనలాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నప్పటికీ ఇంకా మనం మానవాభివృద్ధి సూచికలో సరైనటువంటి స్థానంలో మనం ఉండలేకపోతున్నాము. అలా ఉండగలిగినట్లయితే నార్వే లాంటి దేశాలు మానవాభివృద్ధి సూచికలో గణనీయమైనటువంటి స్థాయిని పెంచుకుని వాటి యొక్క స్థానాన్ని నిలుపుకోవడం అనేది జరిగింది. వీటితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలు వీటిని ఆర్థికాభివృద్ధిని కొలవడానికి ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు మనకు తలెత్తుతున్నాయి. అందులో సరైనటువంటి సాధనాలను, అంటే సూచికలను మనం తెలియజేసేటప్పుడు ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు లేకపోతుండటం వల్ల ఒక దేశ ఆర్థికాభివృద్ధిని సక్రమంగా మనం కొలవలేకపోతున్నాము. వాటితో పాటు ఆర్థికేతర అంశాల యొక్క పాత్ర ఉండటం వల్ల కూడా మనం ఈ ఆర్థికాభివృద్ధిని పూర్తి స్థాయిలో కొలవలేకపోతున్నాము. అంచేత అంతర్జాతీయ అంశాలను మనం పరిగణనలోనికి తీసుకోవడం వల్ల వాటి యొక్క ఆర్థికాభివృద్ధిని కొలిసేటువంటి సాధనాలలో పూర్తి స్థాయిలో విభిన్నమైనటువంటి విధానాలు మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ జాతీయాదాయం, తలసరాదాయాలలో రకరకాలైనటువంటి మార్పులు రావటం, వాటి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడటం వల్ల కూడా మన దేశంలో ఖచ్చితమైనటువంటి విధానాల ద్వారా మన దేశ ఆర్థిక అభివృద్ధిని మనం సక్రమంగా కొలవలేకపోతున్నాం. అయితే ఏ దేశంలోనైనా ఆ దేశం యొక్క ఆర్థిక కార్యకలాపాలు ఆర్థికాభివృద్ధిని పెంపొందించడానికి, ఆర్థికాభివృద్ధి యొక్క స్థాయిని దేశంలో పెంచడానికి, అంటే ఏ దేశంలో అయితే ఉత్పాదక పెరుగుదలతో పాటు
సాంకేతిక పరిజ్ఞానాలలో వచ్చినటువంటి మార్పు కూడా ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందో, మనలాంటి భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. అందుచేతనే మనలాంటి దేశాల యొక్క ప్రగతి అభివృద్ధిని సాధించాలంటే ఆర్థికాభివృద్ధిని కొలిచేటువంటి ఈ సాధనాలన్నీ వాటి యొక్క పాత్రను నిర్వహించగలిగితే భారతదేశంలో ఆర్థికాభివృద్ధి గణనీయమైనటువంటి స్థాయిని సాధించగలుగుతుంది. అప్పుడు పైన తెలిపిన అన్ని రకాల పూర్తి స్థాయి కొలమానాలు దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. దానివల్ల అభివృద్ధి చెంది దేశ ఆర్థిక కార్యకలాపాలలో వాటి యొక్క పాత్ర గణనీయంగా పెరగడం వల్ల ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతుంది.